మ్యాండీ అనే ఒక 18 ఏళ్ల అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ప్రతిరోజు జాగింగ్ కి వెళ్ళడం అలవాటు. ప్రతిరోజు కూడా వాళ్ళ అమ్మతో పాటు జాగింగ్ కి వెళ్లి ఇంటికి వచ్చేది. అయితే ఒక రోజు వాళ్ళ అమ్మకి హెల్త్ బాలేకపోవడం తోటి మ్యాండీ ఒక్కతే జాగింగ్ కి వెళ్దామని ఫిక్స్ అయింది. ఎప్పుడైతే ఆమె ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిందో తన పెంపుడు కుక్క అరవటం స్టార్ట్ చేసింది. దాని పేరు కైరా. అలా కైరా అరవటం తోటి తన దగ్గరికి వెళ్లి తనతో పాటే జాగింగ్ కి తీసుకెళ్లింది. అలా జాగింగ్ కి వెళ్లిన వీళ్ళు ఉదయం 9 దాటినా కూడా ఇంటికి రాలేదు. సో వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండగానే కైరా ఒక్కతే ఇంటికి వచ్చింది. కానీ మ్యాండీ మాత్రం ఇంటికి రాలేదు. సో మెల్లగా ఆ ఇంట్లో వాళ్ళకి టెన్షన్ మొదలైంది. సో ఈ మ్యాండీ ఎక్కడికి వెళ్ళింది అని మొత్తం ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. ఎంత వెతికినా కూడా మ్యాండీ అనే అమ్మాయి ఆచూకీ మాత్రం ఎక్కడ తెలియలేదు. సో వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఫైల్ చేశారు. అలా ఎంత వెతికినా కూడా మ్యాండీ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు. ఇలా అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తూ ఉండగానే ఎగ్జాక్ట్లీ 3 రోజుల తర్వాత ఆ ఏరియాకి దగ్గరలో ఉన్న నూక్ సాక్ అనే ఒక రివర్ లో ఒక అమ్మాయి శవం తేలుతూ ఉందని పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి చూస్తే ఆ బాడీ ఎవరిదో కాదు, 3 రోజుల క్రితం మిస్ అయిపోయిన మ్యాండీ అనే అమ్మాయిదని కన్ఫర్మ్ అయింది. అండ్ ఇంకా దారుణం ఏంటంటే ఆ అమ్మాయి ఒంటి మీద ఎలాంటి బట్టలు కూడా లేవు. అసలు ఆ అమ్మాయి జాగింగ్ అని ఎక్కడికి వెళ్ళింది, ఆ అమ్మాయికి ఏం జరిగింది, అసలు ఆ అమ్మాయి ఒంటి మీద బట్టలు లేకుండా ఆ చెరువులో పడేసింది ఎవరు, ఒకవేళ ఆ అమ్మాయిది ఆత్మహత్య అయితే ఆ అమ్మాయి ఒంటి మీద ఎందుకు బట్టలు లేవు. దీన్ని బట్టి చూస్తే ఆ అమ్మాయిది ఖచ్చితంగా హత్య అని అర్థమవుతుంది. అండ్ ఈ కేసు ని పోలీస్ వాళ్ళు ఎట్లా సాల్వ్ చేసిర్రు. అండ్ ఇక్కడ ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఆ క్రిమినల్ అప్పుడే దొరకలేదు, 30 సంవత్సరాల తర్వాత దొరికిండు. అండ్ అది కూడా అతను కూల్ డ్రింక్ తాగడం వల్ల దొరికిండు. అదేంటి కూల్ డ్రింక్ తాగడం వల్ల క్రిమినల్ దొరకడం ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా. అవును, మీరు విన్నది నిజమే. అది ఎలాగో ఈ రీల్ లో చెప్పడం కష్టం. అందుకే దీనిపైన ఫుల్ కేస్ డీటెయిల్స్ మన ఉదయ్ టాక్స్ రియల్ స్టోరీస్ ఛానల్లో అప్లోడ్ చేశా. ఇప్పుడే ఆ మిస్టరీ ఎలా సాల్వ్ చేసారో తెలుసుకోండి. అండ్ వీటితో పాటు చాలా వీడియోస్ కూడా అప్లోడ్ చేశా, అవి కూడా చూసేయండి.